సినిమా చేయాలి ఎప్పటికైనా, ఇక నాది ఇదే, ఇంకా లైఫ్ అంతా ఇదే నాది. ఎవ్రీడే ఒక చేంజ్, బెటర్మెంట్ వస్తుంది. కెమెరాస్ చేంజ్, అన్ని చేంజ్, బడ్జెట్ చేంజ్, అన్ని చేంజ్ అయిపోయింది. ఇండస్ట్రీలోకి రావాలి అంటే ఫస్ట్ ఎవరిని మీట్ అవ్వాలి? అద్దం ముందు చేసేది వేరే ఉంటుంది, ఫ్రెండ్స్ ముందు చేసేది వేరే ఉంటుంది, కెమెరా ముందు చేసేది వేరే ఉంటుంది. లైక్ ఆ ఇండస్ట్రీలో ఆ నలుగురు అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఆ నలుగురు బిగ్ ప్రొడ్యూసర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు డేట్స్ ఇస్తేనే ఆ టైంలో మాత్రం మనం మూవీ రిలీజ్ చేసుకోవాలి. ఫస్ట్ సినిమా అంటే కంటెంట్ ఉంటే ఆటోమేటిక్గా సినిమా వెళ్ళిపోతుంది. ఎందుకు పోస్ట్ పోన్ చేసుకోవాల్సి వస్తుంది? ఇప్పుడు మేమున్నాం, పెద్ద సినిమా వస్తుందంటే ఇప్పుడు ఏమవుతుంది, మాకు భయం అవుతుంది. ఈ మధ్య నాగవంశీ గారు కూడా ఒక దేవరాకి సంబంధించిన సక్సెస్ మీట్ అనుకుంటే దాంట్లో మాట్లాడుతూ ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమనంటే వచ్చే కలెక్షన్స్ కూడా మనకు పోస్ట్ మీద వచ్చే కలెక్షన్స్ వేరుంటాయి, నిజానికి వచ్చే రెవెన్యూ వేరుంటుంది. పోస్టర్ మీద నెంబర్స్ అంటే అదొక మార్కెటింగ్ స్ట్రాటజీ అంతే. ఆడియన్స్ ఏం తక్కువ కాదు, ఆడియన్స్ తెలుసు, అన్ని తెలుసు. మూవీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుగు వాళ్ళు ఎందుకు తీసుకోరు, నార్త్ వాళ్ళు ఎందుకు తీసుకుంటారు అనేది ఎక్కువ నడిచింది అన్నట్టు. ఇప్పుడు మన దగ్గర ఉన్నారు కానీ కొన్ని నార్త్ వాళ్ళు చేసినట్టు అంటే బోల్డ్ సీన్స్ అంటారా? బోల్డ్ సీన్స్ కూడా ఉండొచ్చు, మన దగ్గర ఒప్పుకోరు. ఇప్పుడు రీసెంట్గా జరిగిన చర్చ మీకు ఐడియా ఉంటుంది. శివాజీ గారు ఒక దండోరా మూవీ రిలీజ్ మూమెంట్లో డ్రెస్సింగ్ పాయింట్ లో శివాజీ గారు చెప్పింది 100% రైట్, ఇంటెన్షన్ 100% రైట్. కాస్టింగ్ కౌచ్ అని వింటూ ఉంటాం జనరల్ గా. వేదానికి ప్రూఫ్స్ లేవండి, ఓన్లీ ఎలిగేషన్స్ మాత్రమే ఉన్నాయి. ప్రతిదీ స్టార్ట్ చేయాలన్నా ఫస్ట్ మనమే స్క్రిప్ట్ ని యాక్సెప్ట్ చేయాలన్నా ప్రొడ్యూసర్ దే ఉంటుంది. ఫస్ట్ సినిమా స్టార్ట్ అవ్వాలన్నా కూడా చెక్ మీద సైన్ చేసేది కూడా ఫస్ట్ ప్రొడ్యూసర్ దే ఉంటుంది.